నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు జరుగుతున్న అంశాలపై వారి విశ్లేషణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం మావోయిస్టు పార్టీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవ్జీ అలాగే రాజిరెడ్డి కూడా సరెండర్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి, అలాగే బయటకు వచ్చిన మావోయిస్టులు ప్రత్యేకంగా ప్రజా జీవితంలో ఏమైనా చేసే అవకాశం ఉందా, ఏం చెప్తారు జరుగుతున్న అంశాలపై? ఇప్పుడు మావోయిస్టులు అయితే ఎవరైతే సరెండర్ అయిపోయినరో వాళ్ళకి మాత్రం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ పేరు మీద ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు. ఆ రకంగా సరెండర్ అయిన వీళ్ళ అయినరా కాలేదా అనేది ధృవీకరించాలి. ఫస్ట్ పోలీసులు ధృవీకరించి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళని ఇమ్మీడియట్లీ కోర్టులో సరెండర్ చేయాలి. అదొకటి. రెండవది, ఎక్కడైతే వాళ్ళు కర్రగుట్టల చుట్టూ కూడా ఉన్నారు అని చెప్పేసి కోమింగ్ జరుగుతుందని చెప్పేసి మీరు చంపకండి, చంపే హక్కు మీకు లేదు. వాళ్ళు కూడా మిమ్మల్ని చంపే హక్కు వాళ్ళకు కూడా లేదు. కాకపోతే ఎవరైనా సరెండర్ అవుతా అన్న వాళ్ళు మాత్రం అందరినీ సరెండర్ చేపియండి. మీరు కూడా సరెండర్ కావడానికి అనేక ప్రయత్నం చేయండి. సో లాస్ట్ మినిట్లో ఆత్మరక్షణ కోసం వాళ్ళైనా మీరైనా ఏం చేస్తారనేది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. నేనేమంటున్నానంటే బతుకున్న వాళ్ళని ఎవరైతే సరెండర్ అవుతా అన్న వాళ్ళు మాత్రం చంపద్దు. చంపకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు. ఇక రెండో విషయానికి వస్తే, మావోయిస్టు ఈజాన్ని మార్చి 31 వరకే క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ పాలసీని అయితే నేను వ్యతిరేకిస్తా. అంటే ఒక నక్సలిజాన్ని అంతం చేస్తా అని ఒక పథకం తీసుకురావడమే నేరం. ఎందుకు అంటే చంపడమే కదా మనుషులను. నువ్వు సరెండర్ చేయడం వేరు, సరెండర్ చేసేసి అందరినీ మేము సరెండర్ చేస్తానడం వేరు, కానీ అంతమంది ఇస్తానడం వేరు. సో కాబట్టి ఆ పథకము ఒక లక్ష్యం మంచిదే కావచ్చు, ఏంటంటే అందరినీ సరెండర్ చేయించేసి శాంతిని నెలకొల్పుతా ఉంటే అప్పుడు మరి అసమానతలు ఉన్నాయి కదా సమాజంలో. సామాజిక అసమానతలు ఉన్నాయి, అంటరానితనం ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, అణచివేత ఉంది, లింగ వివక్షత ఉంది, నిరక్షరాస్యత ఉంది. ఇట్లా ఇవన్నీ సమస్యల్ని అట్లనే పెడితే నక్సలిజం పుట్టదా? ఎవరైతే నిరుద్యోగం ఉంది, వీళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా అటే పోతారు. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించకుండా నేను నక్సలైట్లను క్లోజ్ చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ అసమానతలు ఖచ్చితంగా రూపుమాపితేనే నక్సలిజం అనేది అంతమవుతుంది. అంతే తప్ప సమస్యలు ఉన్నంత వరకు నక్సలైట్లు పుడుతూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో పుడతారు. పేరు నక్సలైట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో పేరు పెట్టుకోవచ్చు, ఇంకో గ్రూప్గా తయారు కావచ్చు. అంతేగాని సమస్యలు ఉన్నంత కాలం ప్రపంచంలో ఎక్కడే, ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో తిరుగుబాటు అనేది తప్పదు. అది జంజీర్ మూమెంట్ అయినా కావచ్చు. మీరు వచ్చి మీ ఇంట్లో నీళ్ళనే తలగబెట్టచ్చు, మీ పార్లమెంటే తలగబెట్టచ్చు. సో కాబట్టి అసమానతలు, అన్రెస్ట్ ఉన్నంత కాలము నక్సలైట్ ఉద్యమాలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ మొత్తం క్లోజ్ చేస్తామనడం అది తప్పు. అది నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ జేజమ్మ వల్ల కూడా కాదు. ఎందుకంటే మనం చూసాం ఎక్కడ జర్మనీలో హిట్లర్ లక్షలాది మంది చంపిండు, చివరికి ఏమైంది, కుక్క చావు చచ్చిండు. సో ఈ పరిస్థితులలో ఇవాళ ఎంత హిట్లర్ లాంటి వానికే అతిగతి లేని జీవితం అయిపోయింది. రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి డెమోక్రసీలో ఖచ్చితంగా అంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది, అట్లాగే మనకు డిసెంట్ చేసే హక్కు ఉంటుంది, నిరసన చేసే హక్కు ఉంటుంది, నా సమస్యను చెప్పే హక్కు ఉంటుంది. అట్లా అయినంత మాత్రం నన్ను చంపే హక్కు నీకు ఉంటుందా? సో కాబట్టి నేను తుపాకీ పట్టి నిన్ను చంపేంత కాలం, చంపనంత కాలం నువ్వు నన్ను చంపద్దు, నేను చంపితే నువ్వు చంపాలా. అది డిఫెన్స్లో భాగంగా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్ మూమెంట్ అనేది అంతం కాదు, పూర్తిగా అంతమైతే నేను అనుకోను. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అసమానతలు అంతమైనప్పుడే నక్సలిజం అంతమవుతుంది, అప్పటిదాకా అంతం కాదు. సార్, మీలాంటి వారు కానీ ఎవరైనా నక్సలైట్లకు కానీ ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడినా కానీ, అంటే శాంతి చర్చలు చేయాలి, ప్రాణాలు కాపాడుకోవాలి అనే వాళ్ళని మాత్రం అర్బన్ నక్సల్గా ఒక పేరు పెడుతున్నారు. అలాగే నెక్స్ట్ టార్గెట్గా అర్బన్ నక్సల్ మీద కూడా ఏకంగా కేంద్ర మంత్రులే మాట్లాడుతున్నారు. మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా ఒక వ్యతిరేకులుగా చూడడం ఎట్లా చూస్తారు? అంటే నేనైతే అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని అయితే వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక భావజాలం అన్ని మనం వ్యాప్తి చేయడంలో ఏదన్నా అంటే అది అంబేద్కర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నించమని అంబేద్కర్ చెప్పాడు. మరి దాన్ని నేరమని నువ్వు ఎట్లా అంటావు? అనలేవు కదా. రాజ్యాంగం ప్రశ్నించమని చెప్తుంది ఆర్టికల్ 19 ప్రకారంగా. మన నక్సలైట్లు అయినా ఇంకెవరైనా ప్రశ్నించే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ప్రశ్నించడమే నేరం అనే విషయాన్ని నేను అంగీకరించను. దాన్ని అర్బన్ నక్సలైట్లుగా ప్రశ్నించే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా కాదు కదా. సో కాబట్టి ఇవాళ జడ్జిలు కూడా ప్రశ్నిస్తున్నారు, మరి వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లా.
సో కాబట్టి ప్రశ్నించడం నేరం కాదు, అర్బన్ నక్సలైట్గా ముద్ర వేయడం కరెక్ట్ కాదు. కాకపోతే కొంతమందిని ఎవరైతే బయటికి మావోయిస్టు ఐడియాలజీ చెప్తూ లోపల మాత్రం రకరకాల బిజినెస్లు చేస్తూ అంతే రకరకాల వివరాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రం అర్బన్ నక్సలైట్ల పేరు మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు నిజంగా ఉంటే మీ పిల్లలు మీరు అంతా కూడా అన్నలు పోయినప్పుడు అడవులలో పోయినా పర్వాలేదు. ఇక్కడ ఉండి డెమోక్రసీ పేరు మీద మీరు ఇంకా ఏదో ఇల్లీగల్ పనులు చేస్తా అంటే కూడా కుదరదు. కాబట్టి అర్బన్ నక్సలైట్లు అనే పేరు ఎవరికి వచ్చిందంటే కొంతమంది ఇక్కడ దర్జాగా ఏసీలలో కూర్చొని లేదంటే ఉద్యోగాలు చేసుకుంటా లక్షలాది ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికా యూరోప్ దేశాలు పంపించుకుంటే మాత్రం కొంతమందిని పాపం అమాయక ప్రజల్ని గ్రామీణ ప్రజల్ని మోటివేట్ చేసేసి అడవులకు పంపి వాళ్ళందరూ తుపాకి పెట్టడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. కానీ మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా అలాగే మాట్లాడడం. మద్దతు అనేది ఎట్లా ఉండాలంటే హింస చేయనంత వరకు మద్దతు ఇవ్వచ్చు. ఏ సిద్ధాంతాన్నైనా హింస చేయనంత వరకే. నువ్వు ఒకసారి నా ఆయుధము హింస అనే దాన్ని నేను తుపాకీ ద్వారా మాత్రమే నేను నా ఉద్యమం చేస్తా అంటే కుదరదు. కాబట్టి అట్లాంటి విధానాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. తుపాకులు మనం పోలీసులకు మాత్రమే ఇచ్చినాం, అది కూడా ఎట్లా ఇచ్చినాం, పర్మిషన్తో ఇచ్చినాం. కానీ వీళ్ళు పర్మిషన్ లేని తుపాకులు పట్టుకొని తిరిగి చంపేస్తారంటే ఎట్లా? కాబట్టి డెమోక్రసీ ఒప్పుకోదు. సో అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, అరెస్ట్ చేస్తుంది. సార్ ఇటు మల్లో జిల్లా వేణుగోపాల్ దాంతోపాటు ఆశన్న కూడా వందలాది మందితో వాళ్ళు సరెండర్ అయ్యారు. వారితో పాటు చాలామంది కూడా అయ్యారు. తాజాగా ఇక అందుతున్న సమాచారం పడడం కీలక నేతలు అంటే దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఈ ప్రజల్లోనే ఉంటామని ఒక మెసేజ్ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళ పంత ఎట్లా ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, జనాల్లో కలిసే అవకాశం. వాళ్ళు డెమోక్రసీకి రావాలి, ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధాన్ని వాడాలి. వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళది. ఇప్పుడు ఒక్క తుపాకీ బంద్ చేయాలి అంతే. వాళ్ళు చేయాల్సింది ఒకటే, తుపాకీ ప్లేస్లో ఓటు ఆయుధాన్ని తీసుకోవాలి వాళ్ళు. వాళ్ళ నేపాల్లో జరిగిన పరిణామాలు, యూరోప్లో జరిగిన పరిణామాలు, తర్వాత ఈవెన్ చాలా దేశాల్లో జరిగిన పరిణామాలు, లాటిన్ అమెరికా దేశాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడ కూడా జరగాలి. మీరు రండి, ఎన్నికలకు రండి, ఖచ్చితంగా ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. మీ సిద్ధాంతాన్ని చేయండి, భూమి పంచండి. అధికారంలోకి వచ్చి తెలంగాణలో మీరు అధికారంలోకి రండి, భూమి పంచండి, సంపద పంపండి, వనరులు పంచండి. ఎవరు కాదంటారు? మేమైతే స్వాగతిస్తాం. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేనైతే స్వాగతిస్తాను. నక్సలైట్లు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు రాజకీయాలకు వైపు వస్తానంటే 100% వెల్కమ్ చెప్తాం మేము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నక్సలైట్ల అంత కమిటెడ్ ఎవరు కాదు. సో మీ కమిట్మెంట్ అనేది వృధా పోవద్దు, సమాజ మార్పు కోసమే. కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్లు రాజకీయాల్లోకి రావాలి, అది కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. మార్పు దిశగా మనం అడుగులు వేద్దాం. తప్పకుండా మీ ద్వారా మార్పు సాధ్యమనే విషయాన్ని నేను కూడా గమనిస్తున్నాను. ఎప్పుడు అంటే మీరు ప్రజాస్వామ్య రాజకీయాలకు వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా నక్సలైట్లు వస్తారని రావాలని కోరుకుంటున్నా. మీరు చావాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ కూడా ఒకవేళ అన్నాలకు పోయి చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? కాబట్టి ఇవాళ మీరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి వచ్చి జనజీవ స్రవంతి అంటారా, దాన్ని ఏమంటారో మీ భాషలో, ప్రజాస్వామ్యంలో చాలా మనిషి ప్రాణం విలువైంది, ఓటుకు కూడా విలువైంది. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లున్నాయి అనేది, ఎంత చెడ్డ వ్యవస్థ అయినా డబ్బులు పెట్టి కొన్నా సరే ఓటు అనే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ప్రపంచంలో మెజారిటీ దేశాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రక్రియలోకి మీరు వచ్చి మీరు రాజ్యాన్ని తీసుకొని మీరు మీ యొక్క పాలసీని, మీ సిద్ధాంతాలని అమలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యలు చేశారు. అలాగే బ్రిటిష్ ఏజెంట్ అనో లేకపోతే రకరకాలుగా అంటే స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదనో చాలా అంశాలు కూడా ఆయన సమావేశాల్లో కానీ టీవీ డిబేట్లో కానీ అంశాల వరకు కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎట్లా చూస్తారు మీరు ఈ అంశాన్ని? అంటే వారు అసలు మందకృష్ణ గారు అంబేద్కర్తో పోల్చుకోవడమే తప్పు. ఇప్పుడు ఆయన బ్రిటిష్ ఏజెంట్ అనేది నన్ను బీజేపీ ఏజెంట్ అని ఆయన మాట్లాడడం అనేది తప్పు అంటున్నా. ఎందుకంటే ఆయన చాలా విద్యావంతుడు, మామూలు విద్యావంతుడు కాదు. నీళ్ళక 10th ఫెయిల్ కాలే ఆయన ఒక బ్యారిస్టరు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో రెండిట్లలో ఒకటేసారి డబుల్ డాక్టరేట్ డిగ్రీ చేసినవాడు. అంటే ఆ రోజుల్లోనే ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఫారెన్లో చదవడము, ఒక 2 టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో అభ్యసించడము, 54 సబ్జెక్ట్స్ మీద ఆయన పట్టు సంపాదించడము, అట్లాంటి గొప్ప మేధావి ఎక్కడ, నువ్వెక్కడ?
ఆయన ఆయన ఆయనతో నువ్వు పోల్చుకోవడం ఏంది? అసలు ఆయనతో బాబు జగజ్జీవన్ రామ్నే పోల్చలేము. ఆయనతో బాబు జగజ్జీవన్ రామ్ పోల్చలేము. ఎందుకు పోల్చలేము? బాబు జగజ్జీవన్ రామ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయలేదు ఆయన. ఆయన మొత్తం తన జీవితకాలం అంతా కాంగ్రెస్లో ఉన్నాడు. ప్రధానమంత్రి పదవి కాంగ్రెస్లో లేకపోయేసరికి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి కొత్త పార్టీ పెట్టి, కానీ మొదటి నుండి కూడా కాంగ్రెస్లో ఉండకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ పెట్టాడు, తర్వాత ఆయన లేబర్ పార్టీ పెట్టాడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు, తర్వాత రిపబ్లికన్ పార్టీ పెట్టాడు. మరి నువ్వేది నీ ఎంఎస్పీ తీసుకుపోయి మళ్ళీ క్లోజ్ చేసుకొని పోయి నువ్వు దుకాణం అంతా మళ్ళీ బీజేపీకి సరెండర్ అయిపోయిన తర్వాత అసలు ఏ ఒక్క సిద్ధాంతం నీకుంది? అసలు ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నావని నువ్వు? ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోయి మాదిగా ఓటు బ్యాంకుని అంతా అమ్మేస్తేవి. మరి నీవు ఆత్మగౌరవం నమ్ముకునే వాడి నీకు ఆత్మగౌరవంతో బతికిన అంబేద్కర్కు ఎంత తేడా ఉంది? ఎంత గొప్ప నాయకుడు, ప్రపంచమంతా గర్వించదగ్గ నాయకుడు ఆయన. నువ్వెక్కడ అసలు ఆయనతో పోల్చే అసలు నీకు అర్హతే లేదు, ఆయనతో పోల్చుకునే అర్హతే లేదు. మరి అట్లాంటిది ఇవాళ అంబేద్కర్ను అవమానపరుస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ, నువ్వు ఫేక్ చరిత్రను క్రియేట్ చేస్తూ ఇవాళ మాట్లాడడం అనేది సరైనది కాదు. నేను బాబు జగజ్జీవన్ తక్కువ చూడట్లేదు, అంబేద్కర్ని కూడా తక్కువ చూడట్లేదు. ఎవరి కాంట్రిబ్యూషన్ వారికి ఉంది. ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ రాజకీయ పోరాటంలో ఆయన కాంగ్రెస్ ద్వారా రకరకాల పదవులు పొంది కూడా రిజర్వేషన్ల పరిరక్షణలో ఉన్నాడు, అంటరానితన నిర్మూలనలో ఉన్నాడు, గాంధీతో కలిసి ఉద్యమం చేసిండు, స్వతంత్ర పోరాటంలో ఉన్నాడు. తప్పలేదు, ఆయన పాత్ర అయింది. అట్లాని ఎందుకు కంపేర్ చేయాలి నువ్వు అంబేద్కర్తో? అంబేద్కర్ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లో ఉన్నాడు, ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు ఉన్నాడు, ఆత్మగౌరవ పోరాటాలలో ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసి దళితుల హక్కులను కాపాడిండు, పేదల హక్కులను కాపాడాడు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అనడానికి లేనే లేదు. అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ కానే కాదు. అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అయితే అంబేద్కర్ ఇవాళ గాంధీ నిజంగా చెప్పాలంటే బ్రిటిష్ ఏజెంటు, వీర సావర్కర్ బ్రిటిష్ ఏజెంటు, అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్. ధైర్యంగా ఓపెన్గా పోయి జాయిన్ అయ్యి ఆయన వాళ్ళతో కలిసి అనేక అంశాల పట్ల వాళ్ళతో చర్చించి డ్రాఫ్టింగ్లు రాసి అనేక ఆయన అందించని చట్టం లేదు. ఆయన సాయం తీసుకొని బ్రిటిష్ వాళ్ళు అనేక రకాల చట్టం తయారు చేశారు. చివరికి ఆయనే భారత రాజ్యాంగం రాయగలిగే అవకాశాన్ని కూడా ఇలా బ్రిటిష్ సహకారంతో ఆయన పొందగలిగాడు. సో కాబట్టి ఓపెన్గా అంబేద్కరు బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేశాడు. అది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఈ స్త్రీలకి జరిగే అవమానాలు, అన్యాయాలు, ఈ హిందూ సమాజంలో ఎట్లయితే అంటరానితనం కానీ దాని నిర్మూలన కోసం కానీ, సతీ సాగర నిర్మూలన కోసం కానీ అనేక చట్టాలు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. ఆ తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసి భారత రాజ్యాంగం రచన సమయంలో కావచ్చు, లేదంటే బ్రిటిష్ వాళ్ళతో ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కావచ్చు, అనేక విషయాలలో అనేక అంశాల పట్ల బ్రిటిష్ వాళ్ళతో ఆయన కలిసి పనిచేశాడు. ఈవెన్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి తయారు చేసిన చరిత్ర అంబేద్కర్ది. ఈవెన్ లేబర్ యాక్ట్లు కూడా తయారు చేసిన చరిత్ర అంబేద్కర్ది. సో కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క మేధస్సును బ్రిటిష్ వాళ్ళు వాడుకున్నారు. అట్లాగే అంబేద్కర్ కూడా బ్రిటిష్ వాళ్ళ సహకారంతోనే ఇవాళ కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చాడు. బ్రిటిష్ వాళ్ళ సహకారంతోనే ఆయన లా మినిస్టర్ కాగలిగాడు. ఆయన ఒత్తిడి వల్లనే రాజ్యాంగ నిర్మాణ సభకు ఆయన పోగలిగాడు. నిజంగా బ్రిటిష్ వాళ్ళతో అంబేద్కర్ కలిసి లేకపోతే ఆయన తర మాకు ఈ అవకాశాలు వచ్చేటి కాదు. చదువు అనేది బ్రిటిష్ వాళ్ళ వచ్చింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దళితులకు కానీ కింది కులాలకు కానీ చివరికి కోసులకు కానీ దేశంలో బ్రిటిష్ వాళ్ళ వచ్చింది, మిషనరీ వల్ల వచ్చింది. మరి అట్లాంటప్పుడు అంబేద్కరు లేక ఇంటర్నల్గా ఆ ఒప్పందాలు గాంధీలాగా చేసుకోలే బ్రిటిష్ వాళ్ళతో, లేదంటే వీర సావర్కర్ లేక ఆయన సరెండర్ కాలే పూర్తి స్థాయిలో నేను బ్రిటిష్ వాళ్ళకు. మరి అటువంటిప్పుడు నువ్వు అంబేద్కర్ బ్రిటిష్ అంటే ఎట్లా అంటావు? ఏ బేస్ మీద అంటావు? కాబట్టి నేనేమంటున్నాను, కృష్ణమాది గారు మీరంటే గౌరవం, మాకు ఉద్యమకారుడిగా గౌరవం, అట్లానే గౌరవాన్ని కాపాడుకోండి. అనవసరంగా అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేసి మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోకండి. అట్లాగే మీరు మళ్ళీ బాబు జగజ్జీవన్ రావు గారిని ఆయనను అంబేద్కర్ గారితో పోలుస్తూ ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చకండి. ఇప్పుడు ఇద్దరు జాతి నిర్మాణంలో భాగస్వామ్యమైనరు, ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఇద్దరు భాగస్వామ్యమైనరు. సో కాబట్టి దళిత ఉద్ధరణలో ఇద్దరు భాగస్వామ్యమైనరు. మరి అట్లాంటప్పుడు ఆయన ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేకుండా కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో ఆయన వాళ్ళకు సేవ చేశాడు. కానీ అంబేద్కర్ అట్లా లేకుండా స్వతంత్రంగా పోరాటం చేయగలిగే కెపాసిటీ వల్ల ఇవాళ మనకు ఆయంత హక్కులు వచ్చాయి. ఆ అంశాన్ని మీరు ఎప్పటికైనా గమనించండి. ఆ రోజు మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మన కృష్ణమాది గారు ఏమన్నారు, కేసీఆర్ గారిని సపోర్ట్ చేశారు. చేస్తూ ఏమన్నాడు, ఆనాడు అంబేద్కర్ గారు గాంధీ గారిని సపోర్ట్ చేయకపోవడం వల్లనే దళితులకు హక్కులు రాలేదన్నాడు. మరి నువ్వు కేసీఆర్ని సపోర్ట్ చేసినావు, మరి దళితులకు హక్కులు వచ్చినాయా? దళిత ముఖ్యమంత్రి వచ్చిందా? నిన్ను తని తరిమేశారుగా వాళ్ళకెళ్ళి జేఏసీలకి వెళ్ళి
నేను సపోర్ట్ చేద్దని చెప్పిన, ఆ జేఏసీలో ఉండొద్దని చెప్పిన, పోవద్దని చెప్పిన. మనం ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామని చెప్పిన. అస్సాంలో విద్యార్థి గణపరిషత్తు ఎట్లయితే ఏర్పడే తెలంగాణ విద్యార్థి గణపరిషత్తు ఏర్పాటు చేసి విద్యార్థిని ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లెక్కియాలని చెప్పిన. మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వు ఎందుకు పోయి దొరలకే సపోర్ట్ చేసినావు? మళ్ళీ దొరల తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఉల్టా మళ్ళీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినావు? అంబేద్కర్ ఆనాడు తప్పు చేయలే, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఆనాడు మా తెల్లదొరల పరిపాలన పోయి మా నల్లదొరల పరిపాలన వస్తే లాభం ఏందన్నాడు ఆయన. ఇప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ తెల్లదొరలను మాకు అంతో ఇంత సాయం చేసినారు, కానీ ఈ దొరలు ఈ బ్రాహ్మణులు మొత్తం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసినారు. ఈ మొత్తం అగ్రవర్ణ వ్యవస్థ అంతా కూడా మమ్మల్ని అంటరానిగా చూసి మాకు చదువు దూరం చేసింది, సంపద దూరం చేసింది, అధికారాన్ని దూరం చేసింది. వీళ్ళు వస్తే మరి దుర్మార్గం ఎక్కువైపోతుంది మా మీద అన్నాడు. మరి నీ బాబు జీవించు ఆ మాటలు మాట్లాడలేదే. కాబట్టి వాళ్ళతో కుమ్మకాయాడే, గాంధీతో కుమ్మకాయాడే. కాబట్టి నువ్వు ఎట్లా పోలుస్తావు? ఒక ఆత్మగౌరవ పోరాట యోధుని ఎట్లా పోలుస్తావు? ఒక అగ్రవర్ణాల బానిసకు ఎట్లా ఆయన వాళ్ళతో ఎట్లా పోలుస్తావు? సో కాబట్టి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా. వారు ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ నుండి అట్లాంటి తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్ చివరి చెప్పండి, తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం ఇంకేమైనా ఉందా? ప్రధాన పార్టీలు తెలంగాణలో ఉన్నాయి, బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇంకా కొత్తగా కవిత పార్టీ కూడా రాబోతున్నానని కూడా చెప్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు కూడా దాన్ని మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సాధ్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక? ఎందుకు వేదిక అవసరం ఉంది? ఖచ్చితంగా అండి, ఎందుకు లేదు? ఖచ్చితంగా 100% సాధ్యమే. ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం అనే అంశాన్ని ఇవాళ నేను తెలంగాణ రాజకీయ కూటమి 9 పార్టీల కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలి కాలంలో. ఎందుకు ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరము? ఇవాళ చాలా స్పష్టంగా 3,000 నుండి 30,000 వరకు ఓటు, 70,000 కూడా పోయిన ఓటు కొనుక్కొని, అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కొనడం, వాళ్ళు అమ్ముకోవడం, వీళ్ళు కొనడం. ఇది వ్యాపారమా లేకపోతే ప్రజాస్వామ్య విలువలా? ఇది రాజకీయ పేరుతో జరుగుతున్న వ్యాపారం. మరి ఇట్లాంటి వ్యాపారం వల్ల ఇవాళ 10 కోట్లు ఖర్చు పెట్టినోడు లేదా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినోడు రేపు 200 కోట్లు సంపాదిస్తాడు. మరి దానివల్ల రాజకీయ వ్యాపారం వల్ల ప్రజలకు జరిగే మేలింది. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఈవెన్ బీజేపీ నేను మొన్నటిదాకా ఏమనుకున్నా అంటే ఆర్ఎస్ఎస్ బేస్డ్గా సిద్ధాంత భూమిగా పనిచేస్తాను అనుకున్నా. కానీ అంతకంటే దుర్మార్గమైన పార్టీకి మారిపోయింది. ఇక్కడ విపరీతమైన స్కాముల పేరు మీద ఈ విపరీతమైన స్కాముల దిశగా, ఈ స్కాములు చేసే వాళ్ళు సపోర్ట్ చేసే దిశగా బీజేపీ ఉంది. అట్లాగే బీఆర్ఎస్ అందరూ తెలిసింది, లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయల అక్రమాలు చేసే ఇలా కుటుంబం ఆగమైపోయింది. బిడ్డ ఆ డబ్బు కోసమే ఇలా తిరుగుబాటు చేసింది. సో కాబట్టి ఇలా ఈ ఇంత అక్రమాలు చేస్తున్న వీళ్ళు ప్రజలు సేవటి చేస్తారు. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? ఇప్పుడు కవితమ్మ కూడా దోపిడీలో నంబర్ 1 భాగస్వామ్యమే కదా. 10 లక్షల కోట్ల భాగస్వామ్యంలో ఆమెది కూడా ఉంది కదా పాత్ర. సో కాబట్టి ఆమె శుద్ధపూసానికి చెప్పడానికి లేదుగా. కాబట్టి వీళ్ళంతా దోపిడీదారులే, వీళ్ళంతా అగ్రవర్ణాల ఆధిపత్యానికి. కవిత గారు ఏమంటారంటే ఇది నాది ఆస్తుల కూడా కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అనేది కూడా ఆమె ప్రధానంగా చెప్తుంది. ఆత్మగౌరవం ఎక్కడుందండి ఇందులో? ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఎట్లా ఉండాలంటే, కవిత గారు నేనే ముఖ్యమంత్రి ఏదో ఒకరోజు అయితే అంటుంది తప్ప నేను ఒక బీసీని చేస్తా అంటలేదు. ఇప్పుడు నేనైతే దీంట్లో బీసీని చేస్తాను, మా ఎజెండాలోనే ఉంది. బీసీ ముఖ్యమంత్రి సాధన నా ఎజెండాలోనే ఉంది, మా ఎజెండాలోనే ఉంది. మరి మేము కవిత గారి ఎజెండా పెట్టిందా ఏమన్నా మేనిఫెస్టోలో? ఇది నా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింటే బీసీ ముఖ్యమంత్రి సాధన. నువ్వు సామాజిక తెలంగాణ అంటాను కదా, నేనే ముఖ్యమంత్రి అంటాను కదా. మరి సామాజిక తెలంగాణ అన్నప్పుడు నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? చాలా ఫండమెంటల్ క్వశ్చన్ కదా. అంటే అర్థమైంది, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మేమంతా మళ్ళీ బలి కావాలి. మీ నాన్న దళిత ముఖ్యమంత్రి కానీ దగా చేసినట్టుగానే నువ్వు సామాజిక తెలంగాణని దగా చేస్తున్నావు. కాబట్టి ఈ దగాల దొరల దుర్మార్గమైన పాలన మాకు కావాలా? అవసరం లేదు. అయిపోయింది. ఇప్పటికీ కాంగ్రెస్ పాలన అయిపోయింది, బీఆర్ఎస్ పాలన అయింది, కాంగ్రెస్ పాలన అయింది. తెలంగాణలో బీజేపీ పాలనను ప్రజలు కోరుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీ ఒక మతత్వ ఎజెండాతో మాత్రమే పోతుంది తప్ప రాజ్యాంగమైన ఎజెండాను, సమానత్వ ఎజెండా దిశగా లేదు. సో కాబట్టి బీజేపీని ప్రజలు కోరుకున్నప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం అవసరమని ప్రజలు చూస్తున్నారు. దట్టు లోకల్ ప్రత్యామ్నాయం. ఏదో ఆంధ్రలో వచ్చి ప్రత్యామ్నాయం కాదు. ఇక్కడ ఏదో ఇక చంద్రబాబు ఒక ప్రత్యామ్నాయం కాదు, లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ ప్రత్యామ్నాయం, జగన్ కాదు, వాళ్ళ పార్టీలు కాదు ఇక్కడ ప్రత్యామ్నాయం, లేదంటే వాళ్ళ ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి కూడా కాదు. సో కాబట్టి
ఇక్కడ పక్కా లోకల్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం మేము, మాలాంటి వాళ్ళమంతా ఖచ్చితంగా అందులో బహుజన తెలంగాణ కోరుకునే వాళ్ళం, సామాజిక న్యాయం కోసం మొదటి నుండి పనిచేస్తున్న వాళ్ళం. సో మాలాంటి వాళ్ళను ప్రత్యామ్నాయం ప్రజలు కోరుకుంటున్నారు. సో ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, ఉచిత న్యాయం, విద్యా ఉపాధి అవకాశాలు ఇవి కల్పించే ముఖ్యమైన లక్ష్యాలుగా మేము ఇవాళ 10 అంశాలు 10 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తున్నాం. సో ఆ 10 గ్యారెంటీలు అవి కూడా దానికి పైసలతో పని లేదు. ఈ గ్యారెంటీలలో మేము ఇచ్చే గ్యారెంటీలలో పాలసీలలో మార్పే. ఆ పాలసీలు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్నాయి, అది ప్రభుత్వ పరంగా అంటున్నాం. విద్య ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రైవేట్ విద్య ఉండద్దు. ఉన్న వాళ్ళ సొంత నిధులతో నడవాలి. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రోత్సహించే విధంగా, ప్రభుత్వ న్యాయాన్ని ప్రోత్సహించే విధంగా, అలాగే ప్రభుత్వ భూములను పంచే విధంగా పాలసీలు ఉండాలి. మరి ఎక్కడ మొత్తం 20 లక్షల ఎకరాల పేదల భూములు కబ్జా చేసాడు కేసీఆర్, 10 లక్షల కోట్లు సంపాదించిండి అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు మాట, మేము చెప్తున్న మాట కాదు. సో కాబట్టి ఇంత దుర్మార్గుల దోపిడీదారుల పాలన నుండి ఇవాళ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కోరుకుంటున్నారు. అది కవిత రూపంలో సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో కాబట్టి ఖచ్చితంగా మేమే ప్రత్యామ్నాయం. మాలాంటి ప్రజాస్వామ్య శక్తులు, అంబేద్కర్ వాదులు, పూలేవాదులు, పెరియార్ వాదులు ఒక ప్రత్యామ్నాయం తెలంగాణలో ఎట్లయితే తమిళనాడులో వచ్చిన పరిణామాలు ఉన్నాయో తెలంగాణలో కూడా అదే పరిణామాలని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. తమిళనాడు తరహా పరిపాలన ఇక్కడ అందిస్తాం. తమిళనాడు తరహా పరిపాలన తెలంగాణలో అందిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం. ప్రజలు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలతో విసుగు చెందారు. అలాగే కవిత పెట్టబోయే పార్టీతో కూడా ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే ఆమె బడుగు బలహీన వర్గాలని మాట్లాడుతున్నప్పుడు కూడా నేను సీఎం కావాలి అన్నప్పుడు ఇక ఎక్కడ అవకాశం ఉంటుంది? ఇదే సందర్భంలో ఇలాంటి రాజకీయ వ్యవస్థలన్నీ కూడా పక్కబెట్టి భవిష్యత్తు ఇక మేము నిర్మించడానికి ఒక కూటమిగా ఏర్పడ్డామని చెప్తున్నాం. ఇదే విషయంలో ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన మందకృష్ణ వ్యాఖ్యలు కూడా సరికాదు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పారు. మరోవైపు కగార్ విషయంలో మాత్రం ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గాలి, శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలి. ప్రాణాలను తీయడం కూడా సరైనది కాదు, నేరుగా చంపుతామని బెదిరించడం కూడా ఇది రాజ్యాంగ స్ఫూర్తి కూడా విరుద్ధం అంటూ కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.